శ్రేష్టమైన సమయమును నాకు అనుగ్రహించినటువంటి త్రియేక దేవునికి, దైవజనులు ఫాదర్ ఎం దేవదాసయ్య గారికి నా నిండు వందన మరణాతులు తెలియజేస్తూ ఉన్నవాడనై ఉన్నాను. అలాగే మన మిషను అధ్యక్షులు, మన ప్రీతమ నాయకులు రెవరెండ్ డాక్టర్ జె శామ్యుల్ కిరణయ్య గారికి, ప్రెసిడెంట్ అమ్మగారికి నా ప్రత్యేక వందన మరణాతులు తెలియజేస్తున్నాను. ఈ శ్రేష్టమైన సమయమును నాకు అనుగ్రహించినటువంటి సభల గారు, రెవరెండ్ లోదర్ బాబాయ్ గారికి కూడా నా ప్రత్యేకమైన మరణాతులు. నాతోటి యాజకులకు మరణాత. దేవుని యొక్క వాక్యమును కొంత సమయము మనము ధ్యానము చేసుకుందాము. పరిశుద్ధ గ్రంథములో నుండి దినవృత్తాంతముల మొదటి గ్రంథము 4వ అధ్యాయము. దినవృత్తాంతముల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనము 10వ వచనం చదువుకుందామండి. యబ్బేజు తన సహోదరుల కంటే ఘనము పొందిన వాడై ఉండెను. వేదన పడి ఇతని కంటినని అతని తల్లి అతనికి యబ్బేజు అను పేరు పెట్టెను. యబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరచి నీ చెయ్యి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలోను నన్ను తప్పించుము అని ప్రార్థింపగా, దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసెను. చిన్న ప్రార్థన. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానము తమ కుమారుని ముఖారు విందమని బట్టి తమ దృష్టికి అంగీకారములగునోగాక. ఆమేన్. కూర్చుందామండి. తెలివిని గలిగించు నన్ను దివ్యగా వెలిగించు, తెలివిని గలిగించు నన్ను దివ్యగా వెలిగించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు, నీ కలిగిన భాగ్యములన్నిటినీ నా కంటికి చూపించు. ప్రభునందు దేవుని పిల్లలారా, మన ప్రభు ప్రాణనాథుడు అయినటువంటి పెండ్లి కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క కృపయు సమాధానములు కూడి వచ్చినటువంటి మన ఎల్లరికూ తోడై ఉండునోగాక. ఆమేన్. దేవుని పిల్లలారా, ఏర్పాటు చేయబడినటువంటి ఈ పట్టణములో బైబిల్ మిషను మరి సభలు దేవుడు మొదటి దినమందు అద్భుతకర్మగా ఆశ్చర్యకర్మగా దేవుడు జరిగించిన వారే ఉన్నారు. మరి రెండవ దినము ఉదయకాలమందు ఈ శ్రేష్టమైన సమయమును త్రియేక దేవుడు నాకు దయచేసిన వాడే ఉన్నారు. దేవుని పిల్లలారా, మనము చదువుకున్నటువంటి వాక్య భాగములో ఒక శ్రేష్టమైనటువంటి భక్తుడు మనకు కనబడుతూ ఉన్నవాడై ఉన్నారు. బైబిల్ గ్రంథములో అనేక మంది భక్తులు మనకు కనబడుతున్న వారే ఉన్నారు. ఉదాహరణకు అబ్రహాము గారు, మోషే, మరికొంతమంది నాయకులు మనకు బహిరంగముగా కనబడుతున్న వారే ఉన్నారు. కానీ దేవుని పిల్లలారా, పైకి కనబడకుండా వారు ఏ అంతస్తులో ఉన్నారో వారి అంతస్తును సంపాదించుకున్న వారే ఉండి దేవుని పిల్ల వారి విశ్వాసమును వెల్లడిపరిచిన వారు అనేక మంది ఉన్నవారే ఉన్నారు. అలాంటి వారిలో ఒక వ్యక్తి ఎవరు అంటే యబ్బేజు. దేవుని పిల్లలారా, లేఖన భాగములో ఈయన గురించి చాలా తక్కువ మనము చూస్తూ ఉన్నవారమై ఉన్నాము. కానీ రెండవ వచనాల్లో ఈయన కనబడిన ఈయన భక్తి, ఈయన విశ్వాసము, ఈయన నిరీక్షణ చాలా శ్రేష్టమైనదిగా మనము చూస్తూ ఉన్నవారమై ఉన్నాము.
దేవుని పిల్లలారా, ఈయన పేరు యబ్బేజు. ఈ యబ్బేజు అనగా వేదన పుత్రుడు అని అర్థము. ఎందుచేతనంటే ఇతని తల్లి ఇతని వేదన పడి ఇతని కంటిని అని చెప్పి అతనికి యబ్బేజు అని పేరు పెట్టింది. చాలామంది తల్లులు అంటూ ఉంటారు నేటి దినాల్లో, ఇదిగో నేను నిన్ను కనడానికి ఎంత వేదన పడ్డాను, ఎన్ని దినాలు శ్రమ పడ్డాను, నీ గురించి ఎంత ప్రసవ వేదన పడితే నీవు నాకు దేవుడిచ్చిన బిడ్డవై ఉన్నాడు అని చాలామంది తల్లులు అంటూ ఉంటారు. అలాంటి ఒకప్పుడు ఏ బిడ్డ అయినా ఆ తల్లిదండ్రుల మాట వినకపోతే ఆ తల్లిదండ్రులు చెప్పే మాట ఏమిటి అంటే, ఇదిగో నీ గురించి నిన్ను కనడానికి నీ తల్లి ఎంత వేదన పడిందో, అలాగే నిన్ను పెంచి పోషించి ప్రయోజకుని చేయడానికి నేనెంత శ్రమ పడ్డాను అని తల్లిదండ్రులు తమ బిడ్డల ఎడల మాట్లాడుతున్న వారే ఉన్నారు. అలాంటి వారిలో ఒక వ్యక్తి ఎవరండి అంటే యబ్బేజు. దేవుని యందు ప్రియ విశ్వాసులారా, ఈ యబ్బేజు యోధా సంతతి వాడై ఉన్నాడు. ఈ యబ్బేజు ప్రార్థనాపరుడై ఉన్నాడు. ఈ యబ్బేజు దేవుని పిల్లరా సరిహద్దులు విశాలపరచమని దేవునిని అడిగినట్లుగా మనము చూస్తూ ఉన్నవాడమై ఉన్నాము. దేవుని పిల్లరా, యబ్బేజు దేవునికి మొరపెట్టి వాడై ఉన్నాడు. నేను యబ్బేజు గురించి మరి దేవుని పిల్లరా ఒక 5 మాటలు తెలియజేస్తాను లేఖన భాగంలో నుండి. 5 శ్రేష్టమైన సంగతులు యబ్బేజు కలిగిన వాడై ఉన్నాడు. యబ్బేజు కలిగినటువంటి లేక యబ్బేజు జీవితంలో తన ప్రార్థన ఎలాగైతే చేసి ఆ ప్రార్థనకు ప్రతిఫలము పొందినవాడై ఉన్నాడో ఈ యొక్క మధ్యాహ్నకాల సమయంలో నేను మీకు చూపించేవాడనై ఉన్నాను. దేవుని యందు ప్రియ విశ్వాసులరా, ఇదిగో పెండ్లి కుమార్తె వలె సిద్ధపడుచున్నటువంటి ప్రతి వారు కూడా యబ్బేజు వలె ఇట్టి ప్రార్థన చేయాలి. ఎందుచేతనంటే వాక్యము చెబుతున్నది, వచ్చుచున్నవాడు ఆలస్యము చేయక ఆయన త్వరగా వచ్చుచున్నవాడై ఉన్నాడు. అందుకనే బైబిల్లో చివరి ప్రార్థన ఏమిటి చెప్పండి? ప్రభు అయిన యేసు రమ్ము. ఇదే ప్రార్థన. ప్రభు అయిన యేసు రమ్ము అనే ప్రార్థనతో దేవుని పిల్లల బైబిల్ ముగింపైంది. ఎప్పుడైతే బైబిల్ ముగింపు అక్కడైందో సిద్ధపడవలసినటువంటి పెండ్లి కుమార్తె ఎక్కడైతే ఆ మాట వ్రాయబడి ఉన్నదో ఆ మాటలలో నుండి పెండ్లి కుమార్తె వరుడైన పెండ్లి కుమారుని ఎదుర్కొనడానికి తగి స్థితి బైబిల్లో మనము చూస్తూ ఉన్నవారమై ఉన్నాము. దేవుని యందు ప్రియ విశ్వాసులరా, చూడండి యబ్బేజు ఏమని ప్రార్థన చేస్తున్నాడు. 5 సంగతులు ఉన్నాయి. ఈ 5 సంగతులు నేను మీకు తెలియజేస్తాను. దేవుని పిల్లరా, యబ్బేజు ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే, మొట్టమొదటి ప్రార్థన దేవుని పిల్లరా మొదటి దినవృత్తాంతముల గ్రంథములో మనము చూస్తున్నట్లయితే, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనములో యబ్బేజు ఏమని ప్రార్థన చేస్తున్నాడు అంటే చదువుతారా? యబ్బేజు ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టి, ఒకటి దేవుని పిల్లరా యబ్బేజు ఏమని దేవుని అడుగుతున్నాడు? నీవు నిశ్చయముగా నన్ను ఆశీర్వదించు అని ప్రార్థన చేస్తున్నాడు. వాక్యమిచ్చిన వారులారా, ఇదిగో జరుగుతున్నటువంటి ఈ సభలకు వచ్చిన వారులారా, సభలో ఏకీభవించిన వారులారా, మనము కూడా యబ్బేజు వలె ప్రార్థనా పరులమై ఉండాలి. దేవుని పిల్లరా, యబ్బేజు వలె మనము దేవుని అడగాలి. చాలా మంది దేవుని పిల్లరా అడుగుతూ ఉంటారు, దేవా నువ్వు నాకు ఆరోగ్యం ఇవి, దేవా నువ్వు నాకు ఆయుష్కాలం ఇవి, లేకపోతే నీకు ఇదివి నాకు అదివి అని అడుగుతారు. కానీ దేవుని పిల్లరా యబ్బేజు ఏమంటున్నాడు అంటే, నీవు నన్ను ఆశీర్వదించు అని అడుగుతున్న వాడై ఉన్నాడు. మన దైవజనులు దేవదాసయ్య గారు యేసు ప్రభువా మా హితబోధకుడు అనే కీర్తనలో చక్కని చరణం పెట్టారు.
ఆశీర్వాదించుట నీ శక్తి ఇష్టంబు, ఆశీర్వాదించుట నీ శక్తి ఇష్టంబు, ఆశీస్సు పొందుట నా శక్తి ఇష్టము, ఆశీస్సు పొందుట నా శక్తి ఇష్టము. యేసు ప్రభువామా హితబోధకుండా. దైవజనులు అన్నారు, ఆశీర్వదించుట నీ శక్తి ఇష్టంబు, ఆశీస్సు పొందుట నా శక్తి ఇష్టంబు. ఆలోచన చేయండి దేవుని పిల్లరా, దేవుని సన్నిధికి వెళ్ళి మనము కూడా దేవుని ఏం అడగాలి అంటే, దేవా నీవు నన్ను ఆశీర్వదించు అని మనం అడగవలసిన వారమే ఉన్నాము. నేను అంటున్నాను, ఆయన ఆశీర్వాదం ఉంటే అన్నీ ఉన్నట్టే కదండి. దేవుని యొక్క ఆశీర్వాదం ఉంటే చెప్పండి అన్నీ మనకు ఉన్నట్టే. కాబట్టి యెహోవా వలె మనం ఏం చేయాలి చెప్పండి? దేవుని యొద్దకు ఏం చేయాలి? దేవా నీవు నన్ను ఆశీర్వదించు అని అడగాలి. నేను అంటున్నాను, అసలు ఆశీర్వాదం అంటే ఏంటి? ఆశీర్వాదం అంటే ఏంటి? చాలా మంది అంటారు, అయ్యా నేను మంచి ఇల్లు కట్టుకున్నాను, దేవుడు నన్ను ఆశీర్వదించాడు, నేను మంచి కారు కొనుక్కున్నాను, దేవుడు నన్ను ఆశీర్వదించాడు అంటారు. అది ఆశీర్వాదం కానే కాదు, అది ఆశీర్వాదం కాదు. నేను మాట చెప్పనా, మనము అసలు దేవుని లేక ప్రభుని ఎందుకొరకు నమ్ముకున్నాము అని కనుక మీరు ఆలోచన చేస్తే, నేను అంటున్నాను, ఈ లోక సంబంధమైన దాని కొరకు మనం ప్రభుని వెంబడించకూడదు. ఈ లోకములో ఉన్న వాటి కొరకు మనం పరిగెత్తకూడదు. లోకములో ఉన్న వాటి వెనకాల మనం పరిగెత్తకూడదు. ఎవరైనా ఇదిగో నువ్వు దేవుని లేక ప్రభువుని ఎందుకు నమ్ముకున్నావు అనంటే, దేవుడు నన్ను పరలోకం చేరుస్తాడని మనం సాక్ష్యం చెప్పవలసిన వారమే ఉన్నాము. ఇదిగో ఎందుకు చేస్తానంటే, ప్రభువుని మాట ఏమిటి అంటే, యోహాను సువార్త 14వ అధ్యాయం అంటున్నాడు, నేనుండు స్థలములో మీరును ఉండలాగిన నేను మరలా వచ్చి మిమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతాను? నా యొద్ద ఉండడానికి నేను మిమ్మల్ని తీసుకుని వెళతాను అని ఆయన సెలవిచ్చిన వాడై ఉన్నవాడై ఉన్నాడు. కాబట్టి దేవుని యందు ప్రియ విశ్వాసులరా, అసలు ఆశీర్వాదం అంటే ఏమిటి అని కనుక మీరు చూసినట్లయితే మీకు మాట చెప్తాను. యబ్బేజు యోధా సంతతి వాడు. యోధా ఎవరి కుమారుడు? యాకోబు కుమారుడు. యాకోబు కూడా దేవుని ఏమడిగాడు చెప్పండి? ఆదికాండ గ్రంథములో మనము చూస్తున్నట్లయితే దేవుని పిల్లరా 32వ అధ్యాయము 26వ వచనములు అంటున్నాడు, యాకోబు దేవుని అంటున్నాడు, నీవు నన్ను ఆశీర్వదిస్తేనే గాని నేను నిన్ను పోనీయను అంటున్నాడు. అమ్మా వింటున్నారా? ఏమన్నాడు చెప్పండి? నీవు నన్ను ఆశీర్వదిస్తే. మీకు మాట చెప్తాను వినండి. దేవుని పిల్లరా, యాకోబు ఒక్కడే మిగిలిపోయాడు కదా. యాకోబు ఒక్కడే మిగిలిపోతే దేవుడు వచ్చి యాకోబుతో ఉన్నాడు. చాలా మంది అంటున్నారు, అసలు యాకోబు దేవునితో పెరిగలాడా లేక దేవుడే యాకోబుతో పెరిగలాడా? ఏమండి? యాకోబు దేవునితో పోరాడలేదు, దేవుడే యాకోబుతో పోరాడిన వాడై ఉన్నాడు. వాక్యం వినుచున్న వారులరా, ఇదిగో మనము గొర్రె పిల్ల భార్య అవ్వాలి అంటే ఈ లోకములో ఉన్న వాటితో మనము పోరాడవలసిన వారమే ఉన్నాము. యోహాను అంటున్న మాట ఏమిటి అంటే, ఈ లోకములో ఉన్నదంతయు మీరు ప్రేమించకండి, ఈ లోకములో ఉన్నదంతయు శరీరాశయు నేత్రాశయు జీవపుడమ్మము ఇవి తండ్రి వల్ల పుట్టినవి కావు. కాబట్టి దేవుని పిల్లరా, యాకోబు అడుగుతున్నాడు, నీవు నన్ను ఆశీర్వదించు. దైవజనులు దేవదాసయ్య గారు అన్నారట, యాకోబు తెల్లవాళ్ళు పోరాడాడు, కానీ ఎవరితో పోరాడాడో తెలియదు. తెల్లవాళ్ళు పోరాడాడు కదా, పోరాడాడు, కానీ ఎవరితో పోరాడో తెలియదు. దేవుని పిల్లరా, యాకోబు పోరాటంలో యాకోబు దేవుణ్ణే పట్టేసుకున్నాడు కదండి, దేవుణ్ణే పట్టేసుకున్నాడు. ఇగో దేవుడు అంటున్నాడు, యాకోబు నన్ను విడిచిపెట్టు, తెల్లారిపోతుంది. యాకోబు అడుగుతున్నాడు, నేను విడిచిపెడతాను, నువ్వు నన్ను ఆశీర్వదించు, నువ్వు నన్ను ఆశీర్వది. రాత్రి సాక్ష్యాలు విన్నాం మనం, రాత్రి సాక్ష్యాలు విన్నాం మనం. దేవుని పిల్లరా, ఇదిగో ఈ యొక్క సభలకు వచ్చిన వారులరా, అనేక ప్రాంతముల నుండి మనం వచ్చాము, అనేక రాష్ట్రముల నుండి మనం వచ్చాము. ఈ సభలోకి వచ్చిన వారులరా, యబ్బేజు వలె దేవుని అడగండి, యాకోబు వలె దేవుని అడగండి. ఏమని అడగాలి మనము? నీవు నన్ను ఆశీర్వదించు.
నీవు నన్ను ఆశీర్వదించు. నేను అడుగుతున్నాను, ఎలాంటి ఆశీర్వాదం కావాలి మీకు? ఏమండి, ఎలాంటి ఆశీర్వాదం కావాలి చెప్పండి. ఎవరు మాట్లాడతల్లా? నేను అనుకున్నాను, బొంబాయి సభలకు వెళ్తే చాలు, ఆ సభలు చూస్తే చాలు, ఏకేబిస్తే చాలు అనుకున్నాను. దేవుడు నాకు కృప చూపాడు. దేవుడు నాకు కృప చూపాడు. ఇది ఆశీర్వాదం కాదా? ఖచ్చితంగా ఆశీర్వాదమే. నేను అడుగుతున్నాను, యాకోబు ఎలాంటి ఆశీర్వాదం అడిగాడు? యాకోబుకి భార్యలున్నారు, బిడ్డలున్నారు, ఆస్తి ఉంది, సంపద ఉంది, అంతా ఉంది, అన్నీ ఉన్నా కానీ యాకోబు నువ్వు నన్ను ఆశీర్వదించంటున్నాడు. వాక్యం చూడ వారులరా, ఎలాంటి ఆశీర్వాదం కావాలో తెలుసా? దినవృత్తాంతముల మొదటి గ్రంథములో మీరు చూస్తున్నట్లయితే, దినవృత్తాంతముల మొదటి గ్రంథము 17వ అధ్యాయములో మీరు చూస్తున్నట్లయితే, దేవుని పిల్లరా 27వ వచనములో చూద్దామండి. 27వ వచనములో చూడండి ఒకసారి. మొదటి దినవృత్తాంతముల గ్రంథము 17వ అధ్యాయము 27వ వచనం చదువుకుందామండి. ఇప్పుడు నీ దాసుని సంతతి నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా అంటున్నాడు. నీ దాసుని కుటుంబము నిత్యము నీ సన్నిధిని ఉండినట్లుగా దానిని ఆశీర్వదించి నాకు అనుగ్రహించున్నావు. యెహోవా